హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాట్ ఇట్. ఈరోజు ఈ 20 క్వశ్చన్స్లో ఎన్ని ఆన్సర్ చేయగలరో చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏనుగులకు ఏ జీవులంటే భయం? ఆప్షన్స్: ఏ చీమలు, బి తేనెటీగలు, సి దోమలు అండ్ డి పావురం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీకు తెలిసే ఉంటుందండి, తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఆ ఏనుగులకి ఏమంటే భయం అంటే చిన్న చిన్న కీటకాలంటే భయం అండి. ఆన్సర్ ఏంటంటే తేనెటీగలు. తేనెటీగలు కుడతాయని భయం అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 2, చప్పట్లు కొట్టగలిగే జీవి ఏది? ఆప్షన్స్: ఏ ఎలుగుబంటి, బి ఏనుగు, సి సముద్ర సింహాలు అండ్ డి కుందేలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మన మనుషుల్లాగే చప్పట్లు కొడతాయంటండి. ఆన్సర్ ఏంటంటే సముద్ర సింహాలు. చాలా సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదా, సముద్రం దగ్గర చాలా జీవులు అనేవి ఉంటాయి, అవేనండి సముద్ర సింహాలు. క్వశ్చన్ నెంబర్ 3, కుక్కలకు ఏ రుచి తెలియదు? ఆప్షన్స్: ఏ ఉప్పు, బి తీపి, సి కారం అండ్ డి వగరు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కుక్కలకి కొన్ని రుచులు అనేవి తెలియదటండి. ఆన్సర్ ఏంటంటే ఉప్పు అనేది తెలియదట. క్వశ్చన్ నెంబర్ 4, భారత్లో ఎక్కువ చదువుకున్న ప్రధానమంత్రి ఎవరు? ఆప్షన్స్: ఏ నరేంద్ర మోడీ, బి మన్మోహన్ సింగ్, సి అటల్ బిహారీ వాజ్పేయి అండ్ డి ఇందిరాగాంధీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మన దేశంలో ప్రధానమంత్రులు ఉన్నారు కదండి, వారిలో ఎక్కువ చదువుకుంది ఎవరు అంటే మన్మోహన్ సింగ్ అండి. క్వశ్చన్ నెంబర్ 5, ఉప్పు ఎక్కువగా తింటే ఏ వ్యాధి వస్తుంది? ఆప్షన్స్: ఏ కాన్స్టిపేషన్, బి హార్ట్ అటాక్, సి స్టమక్ పెయిన్ అండ్ డి బ్లడ్ ప్రెషర్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కొందరు ఉప్పు ఎక్కువగా తింటూ ఉంటారండి, అంటే ఎక్కువ ఉప్పు ఉంటే తప్ప తినరు. అలాంటి వాళ్ళకి ఏంటంటే తొందరగా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. మీలో ఫ్రెండ్స్ ఎవరైనా అలా ఉంటే షేర్ చేయండి ఈ వీడియోని, హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా. క్వశ్చన్ నెంబర్ 6, ఏ భారతీయ నగరాన్ని ప్రధానమంత్రుల నగరం అంటారు? ఆప్షన్స్: ఏ ఢిల్లీ, బి వారణాసి, సి గుజరాత్ అండ్ డి ప్రయాగ్రాజ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంటే ఈ నగరం నుండి ఎక్కువ మంది ప్రధానమంత్రులు అయ్యారనమాట, అందుకే ఆ నగరానికి ప్రధానమంత్రుల నగరం అంటారు. ఆన్సర్ ఏంటంటే ప్రయాగ్రాజ్ అండి. క్వశ్చన్ నెంబర్ 7, మానవ శరీరంలో ఏ భాగంలో సూదితో గుచ్చినా సరే నొప్పి తెలియదు? ఆప్షన్స్: ఏ మెదడు, బి కిడ్నీ, సి కడుపు అండ్ డి కాలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంటే మన శరీరంలో దేన్ని సూదితో గుచ్చినా తెలీదు అంటే ఆన్సర్ ఏంటంటే మెదడు అండి. మెదడు అంటే తల కాదు, అంటే తలపైన గుచ్చిన నొప్పి తెలుస్తుంది, లోన్ ఉంటుంది కదా మెదడు, దాన్ని అనమాట. సూదితో గుచ్చిన నొప్పి తెలియదట. క్వశ్చన్ నెంబర్ 8, పక్షులకు రాజు ఎవరు? ఆప్షన్స్: ఏ కాకి, బి పావురం, సి గ్రద్ద అండ్ డి హంస. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంటే పక్షుల్లో రాజు, జంతువుల్లో రాజు ఎవరు అంటే సింహం కదా, అలాగే పక్షులకు రాజు ఎవరంటే గ్రద్ద. క్వశ్చన్ నెంబర్ 9, ఏ దేశ ప్రజలు మట్టితో చేసిన రోటీలు తింటారు? ఆప్షన్స్: ఏ సౌత్ ఆఫ్రికా, బి నేపాల్, సి వియత్నాం అండ్ డి పాకిస్తాన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ దేశంలో మట్టితో చేసిన రోటీలు తింటారటండి, అది వాళ్ళకి అలవాటు కావచ్చు. అది ఏంటి అంటే పాకిస్తాన్లో మట్టితో చేసిన రోటీలు తింటారట. క్వశ్చన్ నెంబర్ 10, ఏ పక్షి పాలు ఇస్తుంది? ఆప్షన్స్: ఏ ప్యారెట్, బి పీకాక్, సి వల్చర్ అండ్ డి ప్లాటిపస్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీంట్లో వింత ఏమి ఉండొచ్చు అనుకోవచ్చు, కానీ పక్షులు ఎప్పుడు పాలు ఇవ్వండి. అంటే ఎక్కడి నుండో ఆహారం కీటకాలు తీసుకొచ్చి ఇస్తూ ఉంటాయి తన పిల్లలకి. ఆన్సర్ ఏంటంటే ప్లాటిపస్. ప్లాటిపస్ అనేది గుడ్లు పెడుతుంది, అలాగే పాలు ఇస్తుందట. క్వశ్చన్ నెంబర్ 11, బిఎస్ఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటి? ఆప్షన్స్: ఏ బార్డర్ సర్వీస్ ఫోర్స్, బి బార్డర్ సెక్యూరిటీ ఫీల్డ్, సి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అండ్ డి బార్డర్ సర్వీస్ ఫీల్డ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మీకు ఈ ఆన్సర్ కనుక తెలిస్తే మీరు అంటే నాలెడ్జ్ పరంగా బాగున్నట్టు.
ఆన్సర్ ఏంటంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. తెలిస్తే కామెంట్లో చెప్పండి తప్పకుండా. క్వశ్చన్ నెంబర్ 12. గోల్డెన్ టెంపుల్ని కట్టించింది ఎవరు? ఆప్షన్స్: ఏ గురు అర్జన్ దేవ్, బి గురు ఆనంద్, సి గురు హర్గోవింద్ అండ్ డి గురు అమర్దాస్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనం ఎప్పుడు గోల్డెన్ టెంపుల్ ఎక్కడ ఉంది అనే విషయాన్ని మనం ఎప్పుడు అంటే బిట్ల రూపంలో వింటూ ఉంటాము. గోల్డెన్ టెంపుల్ అనేది అమృత్సర్లో ఉంది కదండి. దాన్ని కట్టించింది ఎవరు అంటే గురు అర్జన్ దేవ్ అనేవారు కట్టించారట. క్వశ్చన్ నెంబర్ 13. ఇండియన్ ఆర్మీలో హయ్యెస్ట్ ర్యాంక్ ఏది? ఆప్షన్స్: ఏ ఫీల్డ్ మార్షల్, బి మేజర్, సి కెప్టెన్ అండ్ డి బ్రిగేడియర్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మీకు ఇండియన్ ఆర్మీ అంటే రెస్పెక్ట్ ఉంటే ఒక లైక్ ఇవ్వండి. ఆన్సర్ ఏంటంటే ఫీల్డ్ మార్షల్ అండి, హయ్యెస్ట్ ర్యాంక్ ఇండియన్ ఆర్మీలో. క్వశ్చన్ నెంబర్ 14. నీటిపై తేలే పండు ఏది? ఆప్షన్స్: ఏ బనానా, బి యాపిల్, సి స్ట్రాబెర్రీ అండ్ డి చెర్రీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంటే ఈ పండుని నీటిలోనే వేస్తే పైకి తేలుతూ ఉంటుందంటండి. ఆన్సర్ ఏంటంటే యాపిల్. మీరు ఒకసారి ట్రై చేయండి. క్వశ్చన్ నెంబర్ 15. పిల్లలకు జన్మనిచ్చిన వెంటనే చనిపోయే జీవి ఏది? ఆప్షన్స్: ఏ షార్క్, బి స్నేయిల్, సి ఆక్టోపస్ అండ్ డి స్కార్పియాన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్నేయిల్ అంటే నత్తండి, అలాగే ఆక్టోపస్, అలాగే స్కార్పియాన్ అంటే తేలు. ఆన్సర్ ఏంటంటే ఆక్టోపస్ అలాగే తేలు రెండు అండి పిల్లలకి జన్మనిచ్చిన వెంటనే చనిపోతాయట. క్వశ్చన్ నెంబర్ 16. వెనక్కి నడవలేని జంతువు ఏది? ఆప్షన్స్: ఏ మంకీ, బి జిరాఫీ, సి ఫ్రాగ్ అండ్ డి కంగారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ జంతువు వెనక్కి నడవలేదటండి. మంకీ అంటే కోతి లేదా జిరాఫీ, కంగారు అలాగే కప్ప. ఆన్సర్ ఏంటంటే కంగారు అనేది వెనక్కి నడవలేదు. క్వశ్చన్ నెంబర్ 17. ఏ జీవి మనిషిలాగా దగ్గుతుంది? ఆప్షన్స్: ఏ కుక్క, బి చిలుక, సి తాబేలు అండ్ డి చేప. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ క్వశ్చన్స్ అనేవి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఆన్సర్లు తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఆన్సర్ ఏంటంటే చేప అండి. క్వశ్చన్ నెంబర్ 18. మానవ శరీరంలో జీవితాంతం పెరిగే భాగాలు ఏవి? ఆప్షన్స్: ఏ ముక్కు, బి కన్ను, సి చెవి అండ్ డి నాలుక. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంటే మన జీవితాంతం పెరుగుతూనే ఉంటాయంటండి మన శరీరంలో ఈ భాగాలు. అవేంటి అంటే ముక్కు, చెవి, ఈ రెండు అనేవి లాస్ట్ దాకా చనిపోయేదాకా పెరుగుతూనే ఉంటాయటండి. క్వశ్చన్ నెంబర్ 19. అప్పుడే పుట్టిన పిల్లలు చూడగలిగే రంగు ఏది? ఆప్షన్స్: ఏ తెలుపు, బి ఎరుపు, సి పసుపు అండ్ డి నీలం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అప్పుడే పసికందు అంటే పిల్లలు పుడతారు కదటండి, అప్పుడు పుట్టిన వెంటనే చూడగలిగే రంగు ఏది అంటే ఎరుపు మాత్రమే చూడగలరటండి. క్వశ్చన్ నెంబర్ 20. చికెన్ మటన్ కంటే ఎక్కువ బలాన్ని ఇచ్చే ఆహారం ఏది? ఆప్షన్స్: ఏ బఠానీ, బి ఆకుకూరలు, సి బిర్యానీ అండ్ డి ఉలవలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనకి ఎక్కువగా పప్పు దినుసులు ఉంటాయి కదండి, అంటే బఠానీ అలాగే రాజ్మా అలాంటివి ఎక్కువ బలాన్ని ఇస్తాయి. అవి ఎక్కువ తీసుకుంటే మనకి ప్రోటీన్ అనేది బాగా అందుతుంది. ఆన్సర్ ఏంటంటే ఉలవలు. మీకు తెలిసే ఉంటుంది, ఉలవలు తింటే కూడా ఎక్కువ బలమట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.